ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లు ఇది ప్రమాదం కాదు కుట్ర అని ఒక పక్క అంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే కూడా ఇదంతా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన ఉదంతంలో కుట్ర కోణం ఉంది అంటూ కూడా అటు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఏమనుకోవచ్చు, మరోపక్క అటు క్లియర్ గా కూడా కనిపిస్తుంది. అంటే అన్ని కూడా వైసీపీకి వ్యతిరేకంగానే గాలులు వీస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం అంతా కూడా వైసీపీ చేస్తుంది. ఆ బోట్లకి రంగులు కానివ్వండి, ఆ బోట్లకు సంబంధించి వైసీపీ బంధువులకు సంబంధించే ఉండడం అని కొన్ని టాపిక్స్ అయితే తెరపైకి వస్తున్నాయి. కానీ వైసీపీ నుంచి కూడా వాదన మరొకలాగా మనకు అనిపిస్తుంది. 5 బోట్లు ఉంటే 3 బోట్లే ఎందుకు హైలైట్ చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తితే కూడా మరొకటి అసలు ఈ టీడీపీ ఎన్ఆర్ఐ చౌదరికి సంబంధించిన బంధువులదే ఈ ఉషద్రి కానివ్వండి, మరోపక్క కోమటి రామ్మోహన్ సంబంధించి కూడా వీళ్ళందరూ లోకేష్ కి దగ్గర అంటూ కూడా కొన్ని వాదనలు మీ సైడ్ నుంచి వినిపిస్తున్నాయి. అసలు నిజమేంటి? వైసీపీ ఏమనుకుంటుంది దీనిపైన? వాస్తవంగా చూసుకుంటేనమ్మా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ వరదల వలన విజయవాడ అంతా కూడా నగరంలో చాలా మట్టుకు ఈ అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి, అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యారు కనుక అది ప్రజల్లోకి పోతా ఉంది. ఇక్కడ ప్రభుత్వం సరైనటువంటి రీతిలో అక్కడ సరిగ్గా అమలు చేయలేకపోయింది సహాయక కార్యక్రమాలు అనేటువంటి పరిస్థితుల్లో ఈ చుట్టని నుంచి బయటకు వచ్చి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపడం ద్వారా ప్రజల్ని పక్కదోవ పట్టించాలి. ఇక్కడ ఏదైతే వాళ్ళు సరైనటువంటి రీతిలో సహాయక చర్యలు అందించలేకపోయారో ఆ విధానాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి స్థితిలో వాళ్ళ చర్చని పక్కదోవ పట్టించాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు ఆ నెపాన్ని నెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ అధికార పక్షం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పడవల ఢీకొట్టడం అనేది. వాస్తవంగా చూసుకుంటే అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనని ఈ రకంగా వాళ్ళు మ్యానిపులేట్ చేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీదకి నెట్టుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఈ ఉషాద్రి గాని లేకపోతే రామ్మోహన్ నాయుడు గారిని కానీ చూసుకున్నప్పుడు వాళ్ళు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందినటువంటి వారికి ముఖ్య అనుచరులుగా ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా ఇవాళ కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. అందుచేత ఏంటంటే దాన్ని ఆపాదించడం కోసం మరి మా పార్టీలో ఉన్నటువంటి కమ్మ కులస్తులు చాలా మంది తక్కువ ఉంటారు. తలచెల రఘురామ్ గారు అనేటువంటి ఒక కమ్మ ఎమ్మెల్సీ మా పార్టీలో ఉన్నందున ఆయన మీదకి ఆపాదించాలి, లేకపోతే ఆయన అనుచరులుగా చిత్రీకరించాలనేటువంటి అంశంలో భాగంగానే ఇదంతా కూడా నడుస్తా ఉంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ వరదల ద్వారా అంటే ఈ నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి అనేది కేవలం ఆర్భాటం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా చాలా ఆర్భాటం చేస్తా ఉంటారు. మరి ఆయన పబ్లిక్ లోకి వచ్చారు. మరి అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను వెళ్తే మొత్తం సహాయక చర్యలు ఆగిపోతాయి కనుక నేను వెళ్ళలేదని చెప్పేసి ఆయన ఒక వర్షం వినిపిస్తా ఉన్నారు. ఇలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడూ కూడా ఆయన ఈ ప్రోపగాండా ఈ ప్రచారానికి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా కూడా ఆ రకంగా మా ఈ బుల్డోజర్ మీద వెళ్ళి రోడ్డు మీద వెళ్ళేది కూడా చిత్రీకరించి అంటే బుల్డోజర్ మీద ఆయన కూర్చున్నది మాత్రమే చిత్రీకరిస్తారు. ఆయన ఎక్కడ వెళ్తున్నారు కింద అనేది చిత్రీకరించకుండా ఆ రకంగా సోషల్ మీడియా అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత పెద్ద సోషల్ మీడియాగా తెలుగుదేశం పార్టీ విభాగాన్ని చెప్పుకుంటూ ఉంటారు కనుక వాళ్ళు ఏదైతే చిత్రీకరిస్తారో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దాన్నే హైలైట్ చేసి వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారో అది బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలు నాగేశ్వరరావు గారు ఇంకొకటండి, ఏదైతే ఈ శేషాద్రి అదే విధంగా ఈ రామ్మోహన్ అరెస్ట్ అయిన వీరిద్దరు కూడా వైసీపీకి చెందిన వాళ్ళ కాదండి, ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగడం ఇవి చేస్తా ఉంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా అలాగే వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి. అందుచేత ఏంటంటే వాళ్ళ ఫలానా పార్టీ వాళ్ళని అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అవసరం, ఇప్పుడు బ్యారేజ్ మీద పడవలు పంపించి చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 3 నెలలు కూడా కాలేదు. 3 నెలల లోపు వాళ్ళని బదనాం చేయాలనే ఆలోచన ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు వస్తుంది అసలు?
సరే, మీరు చెప్పిన సరైనటువంటి చర్యలు అంశాలనే పరిగణనలోకి అందించడం తీసుకుందాం. ఉన్నాం. ఆ బోట్లకు ఎందుకు వైసీపీ రంగులున్నాయి? ఇదేంటండి ఎవరైనా ఇప్పుడు గతంలో అనే ఇప్పుడు ఇవాళ మన రేషన్ పంపించేటువంటి వెహికల్స్ మీద వైసీపీ రంగులు ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ అంటించి స్టిక్కర్లు అంటించి పంపిస్తా ఉన్నారు. దాని మీద ఏమైనా రంగు పోయిందా? పోలేదు కదా. ఇవాళ సహాయక చర్యలన్నీ ఆ వెహికల్స్ ద్వారానే జరుగుతున్నాయి కదా. దాని మీద రంగు ఏం పోలేదు కదా. మరి ఇవాళ సహాయక చర్యలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందంటే ప్రజలు ఒప్పుకుంటారా? కాదు కదా, ప్రభుత్వమే కదా చేస్తుంది. అది ఏదో గతంలో వేసుకున్నటువంటి రంగులు ఆ కలర్ లో ఉన్నటువంటి కనుక దాన్ని హైలైట్ చేయాలని దాన్ని ఏదో రకంగా మసిపూసి మారేడుగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మరి ప్రజల్లో పార్టీని చులకన చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సరే, మీరు అంటున్నారు ఏదైతే ఇప్పుడు ఈ వరద కష్టాల్లో ఏదైతే అధికార పార్టీ సహాయం చేయడంలో ఫెయిల్ అయిందని అంటున్నారు. మరి వైసీపీ ఎందుకు ఆ విషయంలో సక్సెస్ అవ్వలేకపోతుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీని గురించి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. సో అంతకంటే ముందు ఇప్పుడు టీడీపీ నుంచి కూడా వర్షన్ తీసుకుందాం. వైసీపీ సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి కదమ్మా. సహాయం చేయడానికి అధికారం ఏం అక్కర్లేదండి. సహాయం చేయాలనుకుంటే అధికారమే అవసరం లేదు. వైసీపీ కార్యదర్శులు కానివ్వండి, ఎవరున్నా సరే అక్కడికి వెళ్ళి సహాయం చేయొచ్చు ప్రజలకు ఇలాంటి టైంలో. మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మేము అందించాల్సినటువంటి సహకారం. నేను అదే అడుగుతున్నాను. ఈ విషయంలో మీరు కూడా సహాయం అందించడంలో వాళ్ళు ఎలా మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నారు, మీరు సక్సెస్ అయ్యామని అనుకుంటున్నారు. దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు కిరణ్ గారి నుంచి కూడా మీరు ఈ పడవల గురించి ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కిరణ్ గారు, మీరేమో ఇదంతా కూడా ఇది యాదృచ్ఛితం కాదు, ఇదంతా కూడా కుట్ర అంటూ వస్తున్నారు. అధికారులు కూడా దీన్ని క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ కూడా ముందుకు పోతుంది. కానీ ఇక్కడ డౌట్ కూడా ఒకటి తలెత్తుతుంది. 5 పడవలు ఢీ కొంటే అందులో 3 పడవల్ని హైలైట్ చేస్తున్నారు. మరోపక్క ఆ 3టికి కూడా వైసీపీ రంగు ఉండడం దీన్నే హైలైట్ చేస్తున్నారు. మిగిలిన 2 పడవల్ని పక్కదారి పట్టించేస్తారు. మరొక ప్రశ్న ఏంటంటే కూడా ఇప్పుడు వైసీపీ రంగు విషయానికి పక్కన పెడితే అటు టీడీపీ ఎన్ఆర్ఐ ఆయన చౌదరి కోమటి జయరాం ఆయనకు సంబంధించిన దగ్గర బంధువులు. ఇప్పుడు అరెస్ట్ అయిన రామ్మోహన్ కూడా కోమటి రామ్మోహన్. ఈ రకంగా చూస్తే వీళ్ళందరూ లోకేష్ కి దగ్గరగా కనిపిస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా క్లియర్ గా అటు వైసీపీ కూడా చూపిస్తుంది, ప్రెజెంట్ కూడా చేస్తుంది. చాలా మంది కూడా చూసాం, మేము కూడా చూసాం. ఔషధి కూడా లోకేష్ తో దిగిన ఫోటోలు కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే ఏమనుకోవచ్చు, అసలు మీరేమో వైసీపీ వాళ్ళు చేశారు ఇదంతా అంటున్నారు. మరోపక్క వైసీపీ వాళ్ళు చూపిస్తున్న ప్రూఫ్స్ చూస్తుంటే కూడా అటు లోకేష్ దగ్గరగా ఉండడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి ఇదంతా ప్రజల్ని తప్పుదో పట్టించే పనిలో అటు కూటమి ప్రభుత్వం నిమగ్నం అయ్యిందా అన్న ప్రశ్న కూడా మరొక పక్క తలెత్తుతుంది. కేవలం సహాయ చర్యల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రకంగా పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటుంది. ఏంటి మీ ఆన్సర్ దీనికి? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ ఫెయిల్ అవటం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు మేము సహాయక చర్యల్లో మున్నెన్నడూ లేనంత విధంగా ప్రజలందరినీ కూడా అడ్రస్ చేసాం. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికీ కేవలం ముఖ్యమంత్రి గారే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎక్కడికక్కడ వెళ్ళి సహాయ చర్యల్లో చాలా నిమగ్నమే ఉన్నారు. ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు పను ఎక్కడా కూడా ప్రజల చేత ఓట్లు పొంది 11 సీట్లు పొంది 40% అని చెప్పుకునే వీళ్ళు ఎక్కడా కూడా ఫీల్డ్ లో ప్రజలకి ఉపయోగపడట్లా. ఇప్పుడు ఒక నేరం జరిగింది, అది నేరమా లేదా యాదృచ్ఛికమా, యాక్సిడెంట్ అనేది తెలియాలి కదా. తెలియాలంటే ఏం జరగాల? విచారణ జరగాల. నేరస్తుడికి కులం ఉండదు, పార్టీ ఉండదండి. ఇప్పుడు అతను వైసీపీయా తెలుగుదేశమా అనేది కాదు, జరిగిన సంఘటన రైటా రాంగా, అది కావాలని చేశారా, యాదృచ్ఛికంగా చేశారా, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది ఎవరు చెప్పాలా? నేనో లేకపోతే సోదరుడో కాదు. విచారణ సంస్థలు దీన్ని నిగ్గు తేల్చాలా. దీంట్లో నిజంగా కుట్ర ఉంటే వాడు ఏ పార్టీ వాడైనా సరే నేరస్తుడి కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి జరిగిన దాని మీద విచారణ జరగటంలో జరిగే క్రమంలో వాళ్ళు వైసీపీకి సంబంధించిన నాయకులకు అనుచరులై ఉండటం అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పార్టీ వైపు వేలెత్తి చూపించేటువంటి అవకాశం ఉంటది. ఇక మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మా నాయకుడు ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, పార్టీ లైన్ దాటో లేదు పార్టీకి ప్రజలకి ఇబ్బంది కలిగే ఏ పని చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారు. వీరిలాగా ఎటువంటి దారుణాలు చేసినా వెనకేసుకు రావటం. గతంలో కూడా మనం చూసాం, డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబుని పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేరం జరిగితే దానిపైన విచారణ లేదా సస్పెండ్ చేయటమో తగుదల చర్యలు తీసుకోవడమే తెలుగుదేశం పార్టీగా చేస్తున్నటువంటి
కార్యక్రమం. కాబట్టి మేము ఏదో నేరస్తుడిని కాపాడతామనో లేదా లేని వాడిని పెడతామనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం మీరు కాదు. అంటున్నట్లుగా అయితే సహాయ చర్యల్లో కూటమి నేతలు ముందున్నారు, కనిపిస్తుంది కూడా. ఎక్కడెక్కడ మీ సేవా కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి, ప్రజలకు ఎంత హెల్ప్ అవుతుందో కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన బోట్లు 5, కానీ ఇక్కడ హైలైట్ అవుతుంది మాత్రం 3. అవి కూడా వైసీపీ రంగుతో ఉన్న 3 బోట్లే హైలైట్ అవుతున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు దీనిపైన? మీరెందుకు 5 బోట్లు అని ఎందుకు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు? ఎక్కడ చూసినా కూడా 3 బోట్లు వైసీపీ బోట్లు అంటూ కూడా ఈ రకంగా మెన్షన్ చేస్తున్నారే, కానీ ఈ 5 బోట్ల గురించి విచారణ ఎందుకు ముందుకు వెళ్ళట్లే? ఇప్పుడు అక్కడ 3 ఉన్నాయా 5 ఉన్నాయా లేదు అది ఏ పార్టీ వాళ్ళవి ఏంటి అనే దాని మీద అయితే విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రాథమికంగా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన విచారణ ఇప్పుడు నిజంగా వైసీపీకి దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీ కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పక్కన. ఇంకో పక్కన ఏం చెప్తా ఉన్నారు, వైసీపీలో అనేక మంది నాయకులు వచ్చి ఫోటోలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్తారు. ఒక స్టాండ్ అన్నా ఉండాలా, అటు మీ పార్టీ అన్న ఒప్పుకోవాలా, లేదు మీ పార్టీ కాదని ఒప్పుకోవాలా. రెండూ కాకుండా సగం సగం మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే వాళ్ళ యొక్క డొల్లతనం అర్థమైతా ఉంది. ఇక్కడ 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 స్పష్టంగా మేము చెప్పేది ఒకటండి, ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం మాకు వైసీపీ కాదు, వరదల్లో నష్టపోయినటువంటి బాధితులు ఎవరున్నారో వారికి మంచి చేయటం మాత్రమే మాకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ తర్వాత నేరానికి సంబంధించి ఇది ఎప్పుడూ జరగనటువంటి సంఘటన, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి బ్యారేజ్ అది. కాబట్టి దీనికి సంబంధించిన మీరు చెప్పారు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు ఎన్ని టన్నులు ఉంది, దాని వల్ల జరిగితే ఎంత దారుణాలు జరుగుతాయి అన్ని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఇటువంటి దానిలో సీరియస్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాస్తవం కనబడతా ఉంది. కాబట్టి దీంట్లో మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, దీంట్లో కుట్ర ఉందా లేదా అనేది విచారణ సంస్థలు తేటతెల్లని చేస్తాయి. ముందుగానే వైసీపీ వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారో మాకు అక్కడే అనుమానం వస్తా ఉంది. మరో పక్క నాగేశ్వరరావు గారు కులం తీసుకొచ్చారు. వీళ్ళకి నిజంగా ఎంత దివాలాకూర రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ప్రతి దాంట్లో కూడా కులాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించుకొని రాజధానికి కులాన్ని ఆపాదిస్తారు, నేరానికి కులాన్ని ఆపాదిస్తారు. ప్రతి దాంట్లో కూడా కులం అనే మాట లేకుండా వీళ్ళు రాజకీయం చేయలేనటువంటి దయనీయమైన పరిస్థితి. ఇది చాలా తప్పు. డెమోక్రసీలో ఏ కులాన్ని కూడా ఎవరికి బానిసలు కాదు, ఎవరికి పెత్తందారులు కాదు. కాబట్టి కులం అనే మాటను తీసుకురావడం ముమ్మాటికి తప్పు. మేముగా ఎన్డీఏగా పూర్తిగా ప్రజలకి సహాయం చేసే దాంట్లో ప్రభుత్వ బాధ్యత, అంటే ఇది సహాయం అనకూడదు, బాధ్యత. తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏగా ఇక్కడ మా బాధ్యత, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి తగు విధమైనటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల్లో మన్ననలు పొందుతా ఉన్నాం. కాబట్టి వీరు ఈ రోజున బాధతో, ఇప్పుడు వరదలు వచ్చినాయండి, ప్రజలు బాధలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు వస్తే ఏం చెప్పాలా, వాళ్ళకి భరోసా ఇవ్వాలా. ఏమండి మీరు బాధపడమాకండి, ప్రభుత్వంతో మేము కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందుల్ని మేము ఓవర్కమ్ చేసేలాగా వారితో అని చెప్పకుండా చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తా ఉన్నారు. విమర్శలు చేయడానికి బాధితుల దగ్గరికి వచ్చేది ఓకే అండి. నుంచి చేసేది అదే కదండి. ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయం తప్ప ప్రజల గురించి ఆలోచించని మీరు రాజకీయంగా వెనకబడిపోతారనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని వైసీపీకి హితవు పలుకుతా ఉన్నాం. ఎస్ ఓకే అండి. ఎస్ తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ఆయన కంటే ముందు అసలు రాజకీయ విశ్లేషకుల దగ్గరికి వెళ్దాము, ఏమంటారో. ఎస్ కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఎస్ ఆంజనేయులు గారు చెప్పండి, మనం చూస్తున్నాం క్లియర్గా అసలు ఇదంతా కూడా రాజకీయంగా ఒక రకంగా వేరే మలుపు తిరుగుతుంది. అసలు ఈ ప్రమాదం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ గేట్ల విషయంలో ఈ పడవల విషయం కూడా తెరపైకి వస్తే అటు 5 పడవలు ఉంటే 3 పడవల గురించి ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తుంది. మరోపక్క అటు వైసీపీ రంగులు ఉండడం, ఈ మరోపక్క చూస్తే కూడా అటు కోమటి రామ్మోహన్ కి సంబంధించి కూడా రకరకాల మాటలు వస్తున్నాయి. అటు శేషాద్రి కూడా దగ్గరుండే అటు లోకేష్ తో కనిపించడం, ఫొటోస్ కనిపించడం, కానీ వీళ్ళు మాత్రం వైసీపీకి చెందిన వ్యక్తులే అంటున్నారు. ఏదో రకంగా చూస్తుంటే కూడా అటు టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించి వాదనలు ప్రతివాదనలు ఈ రకంగానే తెరపైకి వస్తున్నాయి. ఏంటి యాజ్ పర్ మీ అనాలిసిస్ ఏంటి దీని గురించి? ఇప్పుడు 2 పార్టీలు వాళ్ళు, అంటే అధికార పక్షము ప్రతిపక్షం ఇద్దరు కూడా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ బోట్లు ప్రమాదవశాత్తు వచ్చాయా, అనుకోకుండా వచ్చాయా, కుట్రకోణం ఉందా అనేటువంటి ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఆ బోట్ల యజమానులు
ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఈ పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఇద్దరు కూడా ఆరోపణలు చేసుకున్నారు. ఎవరు ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. నేను ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. కృష్ణానదిలో చేపలు పట్టేటువంటి చిన్న చిన్న బోట్లు, అదే విధంగా మనుషులను తరలించేటువంటి లాంచీలు, నేను వచ్చినటువంటి వాటిని లాంచీలు అంటే అంత పెద్ద అవి బోట్లు, అదే విధంగా ఇసుక డ్రెడ్జింగ్ చేసి ఇసుకను తరలించేటువంటి ఇనుప లాంచీలు, నేను వచ్చి తగిలిన 3 మొత్తం 5 వచ్చాయి. ఇవన్నీ ఇసుక డ్రెడ్జింగ్ చేసేటువంటి ఇవన్నిటిని ఏం చేస్తారంటే కృష్ణాకు వరద వచ్చే సమయంలో కొంచెము ఒడ్డుకు దగ్గరగా వరద పెరిగేటువంటి సమయంలో ఆ వరద వచ్చినప్పుడు పైకి లేచేటువంటి విధంగా దానికి లంగర్లు వేయకుండా, లంగర్ వేస్తే ఏమవుతుంది అని అంటే ఆ లంగర్కు ఉన్నటువంటి లూజ్ వరకు పైకి తేలుతుంది. ఇంకా ఎక్కువ వరద వచ్చింది అనుకోండి, లంగర్ ఊడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, మునిగిపోవటానికి ప్రమాదం ఉంటుంది. అందుకని వాటి కొంచెం ఒడ్డుగా దగ్గరగా తెచ్చి చెట్లకి తాడులతో కట్టేయటం. లంగర్ వేయరండి. లంగర్ వేయటం వల్ల ఏమైతే అంటే లంగర్కు వేయటం వల్ల స్ట్రాంగ్ గా ఉండి అవి ఏనా వరద ఎక్కువ వస్తే దాన్ని మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తాడుతో కూడా కట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా గొల్లపూడి దగ్గర చెట్లు కట్టేసినటువంటి ఈ విధమైనటువంటి డ్రెడ్జింగ్ ఉపయోగించేటువంటి లాంచీలు వీటిని అవి ప్రమాదవశాత్తు కొట్టుకొని వచ్చి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 67వ ఖానా దగ్గర, 69వ ఖానా దగ్గర, 70వ ఖానా దగ్గర ఇవి ఢీకొనటం. 70వ ఖానా దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లు లేపేటువంటి కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి, దానికి రిపేర్ కూడా చేశారు. డ్యామేజ్ అయితే బ్యారేజీకి ఏం డ్యామేజ్ ఏం కాలేదు అనేటువంటిది, ఇప్పుడు వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి. ఇక్కడ ఈ విధమైనటువంటి వివాదం రావటం వెనక 2 ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చినాయండి అధికార పక్షం వైపు నుంచి. మొట్టమొదటి ఏం చేశారు, ఈ విధంగా బోట్లను వదిలి కొంతమంది వైసీపీ వాళ్ళు ఆ బోట్లను ప్రకాశం బ్యారేజీకి అడ్డుకోవటం ద్వారాగా ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు వెళ్లకుండా నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు ఇల్లు, కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలి అనేటువంటి కుట్ర చేశారు వైసీపీ వాళ్ళు అనేటువంటిది మొట్టమొదట చేసినటువంటి ఆరోపణ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఇప్పుడు కాదు, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019-20లో ఒకసారి వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఒకసారి ఒక బోటు వచ్చి ఆ రోజున కొట్టుకొచ్చి ఆ విధంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకి అడ్డుపడ్డటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ ఏంటంటే వైసీపీ వాళ్ళు అప్పుడు బోట్లు తీసుకొచ్చి బోటు తెచ్చి ఆ విధంగా చేసి చంద్రబాబు నాయుడిని ఇంటి ముంచేయటానికి కుట్ర చేశారు అనేటువంటి దాన్ని. అప్పుడు ఇప్పుడు 2 ఒకటే ఆరోపణ, చంద్రబాబు నాయుడిని ఇంటిని ముంచేయాలి అనేటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆరోపణ. నేను దీంట్లో ఏమంటానంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట లోపల కృష్ణానదికి మధ్యలో ఉంది కాబట్టి కరకట్ట లోపల అది మునిగిపోయిద్ది అనేటువంటి ఆందోళన ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. ఈ విధంగా ఒక బోట్ వచ్చి అక్కడ అడ్డుపడితేనో కృష్ణాకు వరద వస్తేనో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిద్ది, ఎన్ని ఆందోళన ఎందుకు? అసలు ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉండటం దేనికి? వేరే మంచి మెరకైనటువంటి ప్రాంతంలో ఒక ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోవటం అని అంటే అదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం కాదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు ఆ ఇంట్లో, మంత్రి నారా లోకేష్ ఉంటున్నాడు ఆ ఇంట్లో. అలాంటి వాళ్ళ ఇల్లు మొన్న కూడా వరద నీరు వచ్చినాయండి. మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ మీదకి వచ్చినాయి. అక్కడ ఉండేటువంటి పాప వాళ్ళందరినీ తాడులతో బయటకు తీసుకొచ్చి పడవలు వేసుకొని మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో వరద నీరు వచ్చింది. ఎందుకంటే 11,43,000 క్యూసెక్కుల నీరు వచ్చింది వరద, అది రికార్డు. అదే విధంగా అక్కడ గోకరాజు గంగరాజు, అదే విధంగా బీజేపీకి సంబంధించిన పాతూరు నాగభూషణం, వీళ్ళందరి ఇళ్ళు అందరి ఇవన్నీ కూడా కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉంటాయండి. ఇది అమరావతికి అని వీటికి సంబంధం లేదు. అలా మునిగిపోయే ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉండటం దేనికి? అరే మునిగిపోవటానికి కుట్రలు చేస్తున్నారు అని అనటం దేనికి? ఇది ఒక అంశం. రెండోది, అసలు డ్యాముని కూల్చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి డ్యాముని కూల్చేయటానికి ఈ విధమైనటువంటి 40-50 టన్నులు ఉన్నటువంటి ఒక్కొక్క లాంచీని, పెద్ద పడవని, ఇనప పడవల్ని పంపించారు, కుట్ర చేశారు అనేటువంటిది. ఇది మీరు దీన్ని ఎలా చూడాలి అని అంటే, సపోజు ఈ మాట ఎవరన్నారు? మీరు నేనో తిరుపతిరావు గారు అంటే మనము సామాన్యులకు సంబంధించినటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు ఈ కుట్ర ఉండొచ్చు ఏమో అనుమానం కలుగు. అదే విధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక్కడ మన భారతదేశంలో
మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2021లో దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా డ్యాములకు నష్టం కలిగించేటువంటి విధంగా ఎవరైనా వ్యవహరించినా, అదే విధంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేటువంటి వ్యవహరించినా సరే అది దేశద్రోహం కింద, నేరం కింద వస్తుంది. అంత తీవ్రమైనటువంటి నేరం. ఇంకొక అంశంతో కూడా నేను పోలుస్తాను. అదేంటో తెలుసా? ఒసామా బిన్ లాడెన్ అనే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. ఆయన అమెరికా వాళ్ళు చంపేశారులేండి. తర్వాత ఆయన ఏం చేశాడు? విమానాల్లో వైట్ ఆయిల్ పూర్తిగా నింపేసి దాన్ని ఆ విమానాలు మొత్తాన్ని వెళ్ళి ట్విన్ టవర్స్ ని ఢీ కొట్టిన పెద్ద నేరం ఉంది, చూసారా? అలాంటి నేరం లాంటిది ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని కానీ ఆ విధంగా ఢీ కొడితే, ప్రకాశం బ్యారేజీ కానీ దెబ్బతింటే మొత్తం వరద నీరు 11,40,000 క్యూసెక్కులు నీరు పోతుంది. కింద ఉండే దిగువ ప్రాంతం అంతా ఇంకా అవనిగడ్డ, అదే విధంగా రేపల్లె, ఈ మొత్తము దివిసీమ మొత్తం మునిగిపోయిందండి. మొత్తం శవాల దెబ్బలైపోతాయి. అంత నేరం చేస్తే ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ కన్నా పెద్దది కదా. మరి అంత మాట్లాడటం వేరు, మీరు పెట్టినటువంటి కేసు ఏంటి? మీకున్న అనుమానం అని ఇవన్నీ అంటే మొదటేమో చంద్రబాబు నాయుడు ఇరుగు మునిగిపోయింది కాబట్టి ఈ విధంగా చేశారు కుట్ర అనేటువంటి దాని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాన్ని తిప్పి ప్రకాశం బ్యారేజీని కూల్చేయటానికి కుట్ర చేశారండి. నేను ఒక్కటే అడుగుతాను, ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గాని, కార్యకర్త గాని ఏదన్నా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కుట్రలు చేశారంటే అర్థం ఉంటుంది. కానీ ప్రకాశం బ్యారేజీ లాంటి దాన్ని కూల్చేసి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ఈ రాష్ట్రంలో కొంత భాగాన్ని, దివిసీమ మొత్తాన్ని ముంచెయ్యాలనేటువంటి కుట్రలు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకొకళ్ళు చేస్తారనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసం? అది కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కేవలం ఆరోపణలకే పరిమితం అయ్యేటువంటిది. ఇద్దరిని అరెస్ట్ చేశారుగా, రిమాండ్ కూడా పంపించారుగా. వాళ్ళ మీద ఏమైనా ఈ విధమైన దేశద్రోహం కేసులు పెట్టారా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ 2021 ప్రకారంగా దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసులు పెట్టారు. ఆ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? మరి ఎందుకు ఈ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీ రాజకీయ పరమైనటువంటి అంశాలకి అధికార ప్రతిపక్ష పార్టీలు నోటికి వచ్చినటువంటి విషయాలన్నీ మాట్లాడి ప్రజల్ని ఈ విధంగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు సరైనటువంటిది కాదు. ఆంజనేయులు గారు, ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు చెప్తున్నట్లుగా ఏదైతే ఈ విషయం సంబంధించి కూడా అటు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది, అది మనకు కనిపిస్తుంది. కానీ అటు వైసీపీ కూడా క్లియర్ గా చెప్తుంది కూడా, వీళ్ళు సహాయక చర్యల్లో ఫెయిల్ అవుతున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఈ రకంగా చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇంత పెద్ద ఇష్యూని కూడా వీళ్ళు ఈ రకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆరోపణ చేయడం, అనుమానించడం, ఈ రకంగా చూస్తుంటే కూడా వైసీపీ చెప్తున్న ఆరోపణలు నిజమని అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటండి, నిజంగా గినంత నేరం చేసినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పే విధానం అంతా టెర్రరిస్టులు చేసేటువంటి పని కింద చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు నేనేమంటానంటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇద్దరు దొరికారు, అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్ పంపించారు. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా నందిగం సురేష్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అలా కదా అతనికైనా చేయించాడు అనుకుంటే, అదే విధంగా తలసేల రఘురామ లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు వైఎస్. వీళ్ళందరికీ ఎవరు బాస్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. రేపు గుంటూరుకు వస్తున్నాడు అతను. ఈ విధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద టెర్రరిస్ట్ అసలు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం విధించేటువంటి విధంగా ఏమైనా చర్యలకు ఏమన్నా వీళ్ళు ఉపక్రమిస్తారేమో చెప్పమనండి. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల్లో లండన్ పోవాల్సినటువంటి పాస్పోర్ట్ పెట్టుకున్నాడు, రేపొద్దున గుంటూరు వస్తున్నాడు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద ఆయన అరెస్ట్ చేసేస్తారనేటువంటి అవకాశం ఉందా? ఏదైనా చేయండి. మరి లేకపోతే నేనేమంటానంటే, మీరు బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి మాట్లాడేటువంటి నోటి మాటలకి, మీ చేతలకి, చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉన్నాయి, సిబిఐ, ఈడీలు, ఏపీ సిఐడీలు ఎన్ని ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు మన తిరుపతిరావు గారు కూడా ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది. మాటలకి ఎందుకు పరిమితం అవుతున్నారు అంటే, మీరు రాజకీయ పరమైనటువంటి అంశాన్ని జనాల్ని ఈ రోజున టెర్రరైజ్ చేయడానికి, జనాన్ని భయకంపితులు చేయడానికి ఈ విధంగా మాట్లాడేస్తారా? ఆధారాలు ఉంటే ఆ విధంగా కేసులు పెట్టండి. లేదంటే కోర్టులు రేపొద్దున తప్పు పడతాయి. వీళ్ళ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారనుకోండి, ఎలా కేసులు పెట్టారని రేపొద్దున తప్పు పడదు. అందుకనే కేసులు పెట్టకుండా నోటి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే అండి ఆంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా అటు బీజేపీ అధికార ప్రతినిధి నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతమైతే మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ గేట్లకు సంబంధించి కూడా అటు ఏవైతే 3 బోట్లు ఢీకొన్నాయో దీనికి సంబంధించి కూడా విచారణ వేగవంతం అవుతుంది. ఏం జరుగుతుంది? అటు శేషాద్రిని కూడా అరెస్ట్ చేశారు, రామ్మోహన్ ని కూడా అరెస్ట్ చేశారు. విచారణ అయితే ముందుకు సాగుతుంది. దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్, తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి.
అందరికీ నమస్కారం అండి. ఎస్ తిరుపతిరావు గారు చెప్పండి. మనం క్లియర్గా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన అనలిస్ట్ చెప్పిన అంశాలను కూడా మనం విన్నాము, అదేవిధంగా వైసీపీ ఏమంటుందో కూడా విన్నాం. సో కూటమి ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, అటు విజయవాడకు కొత్త కష్టం తెచ్చే కుట్ర జరిగింది, అదేవిధంగా ఖచ్చితంగా ఈ ఢీకొట్టిన ఉదంతంలో కుట్ర ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఆ రకంగానే విచారణ ముందుకు సాగుతుంది. కానీ ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పినట్లుగా ఏదైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయడం, ఈ విషయంలో ఆ రకంగా చర్యలు టెర్రరిస్టుల లాగా చూడడము, ఆ రకంగా యాక్షన్స్ మాత్రం తీసుకోవట్లేదు, మాటలు వరకు ఉంటున్నాయి కానీ చేతలు మాత్రం ఆ రకంగా లేవు అనేది కూడా ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు, ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో నిష్పక్షపాతంగా జరుగుతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఒక్క విషయం ముందు మనం గమనించాలండి. ఎదటి వ్యక్తుల తాలూకా ప్రవర్తన ఆధారంగానే మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ మనం డిబేట్ లో మీతో పాటు 5 ఉన్నాం. పరస్పరం మన తాలూకా వ్యవహారం శైలి ఎలా ఉంటుందో కొనసాగేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా ప్రతిపక్షం తాలూకా ఆలోచన, ప్రతిపక్షం తాలూకా ఆచరణ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అధికార పక్షం ఆలోచన కూడా దానికి ధీటుగానే ఉంటుంది. ఆ నేపథ్యంలో వస్తున్నటువంటి నేను ఇవాళ హెడ్డింగ్ గా చూపిస్తాను. ఇది రోజు వస్తున్నదే. ఇది ఏం హెడ్డింగ్ అండి? నేను ఏమి అంతకంటే ఎక్కువ ప్రస్తావించను. ముంచింది ప్రభుత్వమే, ప్రభుత్వం ముంచింది. పోనీ దానికి కారణం ఏం చెప్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించారు అక్కడ ఎవరెవరు ఇల్లు ఉన్నాయని. అవి ఇవాళ కట్టుకున్న ఇల్లు ఏం కాదు, రాష్ట్ర విభజన కంటే ముందు కట్టుకున్నటువంటి ఇల్లులే. పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి అది మునిగిపోకుండా ఉండడానికి విజయవాడను ముంచేశారు. ఇది కదా ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది కరెక్టా? దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఇప్పుడు ఒక విషయం ఇంకా లోతుకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయనేమో ఇంటికి వెళ్లకుండా ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. ఆయనకి ఇల్లు లేదు పాపం, ఇల్లు ఉండాలనేసి అంటే ఇల్లు కరువు. ఏం చేస్తారు? ఇవి ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రత్యారోపణలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఒకటోది. రెండోదండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ మనం చర్చించుకుంటున్నటువంటి ఏదైతే 3 పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టడం అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఒకసారి చర్చించుకుంటే, ఒకటి దానికి ఉన్నటువంటి రంగులు. ఇప్పుడు అవి ఏమన్నా ఇందాక పెద్దలు ఎవరో మాట్లాడారు, సోదరులు వైసీపీ సోదరులే మాట్లాడారు, నాగేశ్వరరావు. ఏది వాళ్ళు ప్రచార యావ కోసం వాడుకున్నటువంటి రేషన్ సరుకులు డెలివరీ వ్యాన్లకు సంబంధించి దాని మీద ఉన్నటువంటి రంగుల గురించి వారే మాట్లాడారు. దానికి నదిలో ఉన్నటువంటి పడవలకు కూడా మనం కలుపుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నదిలో ఉన్న పడవ ఇవంటే కొన్ని సరే మీరే వేశారు కాబట్టి సరే అది వేరే అంశం. మళ్ళీ ఆ 1 ఏళ్ళు మాదికి చూపిస్తే 3 ఏళ్ళు మీదుకే చూపిస్తాయి, అది పక్కన పెడితే నదిలో ఉన్న వాటికి వేసుకున్నారు అనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా వీరాభిమానులు అయి ఉంటారు వైసీపీకి, లేదా వైసీపీ ద్వారా లబ్ధి పొంది దానికి సంబంధించినటువంటి అనుమతులు లేకపోయినట్టు ఆ బిజినెస్ లో సంబంధించినటువంటి ఏదన్నా వాళ్ళకి పై చేయో లేకపోతే ఆదాయ వనరు ఏదో ఉంటే గానీ ఎవరు అలాగే వేసుకోరు. సో ఆ నేపథ్యం ఒకటి. రెండోది, ఈ 3 పడవలు పెద్దలు కృష్ణాంజనేయులు గారు కోట్ చేశారు, నాకు కూడా గుర్తుంది. గతంలో కూడా ఒక పడవ వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఢీకున్నటువంటి సందర్భం ఉంది. ఆ రోజు ఏమి అక్కడ డ్యామేజ్ కూడా జరగల. సరే ఒక పడవ అంటే ఏదో పొరపాటున లంగర్ వేయడంలో తేడానో లేకపోతే అధిక వర్షాల వల్ల వచ్చిన వరదలో లేకపోతే మరొకటి ఆ రోజు సరే ప్రతిపక్షం ఏమన్నది, ఇప్పుడు ఇవాళ వైసీపీనేమో ఇంకా ఈ ముంచింది ప్రభుత్వం అనడానికి తప్పడుతున్నాం తప్పిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుందని అనమని మేము కోరం కదా, కోరాల్సిన అవసరం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఖచ్చితంగా విమర్శించాలి, అది నిర్మాణాత్మకంగా ఉండాలా, ఆచరణాత్మకంగా ఉండాలనేదే గాని వద్దని చెప్పం కదా. సరే అయిపోయింది పక్కన. ఇవాళ ఏం జరిగింది? సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 పడవలు వచ్చి గుద్దాయి, 3 పడవలే అక్కడ ఉన్నాయి, 2 పడవలు తీశారని చెప్పేసి కూడా ఏదో వాదనలు కనబడుతుంది. ఉన్న 3 పడవలు కూడా ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి 120 సంవత్సరాల చరిత్రలో రానటువంటి వరద వచ్చినటువంటి సందర్భంలో ఏ బోటు ఓనర్లైనా సరే
అంత అజాగ్రత్తగా లంకర్ వేయకుండా ఏదో తాడుతో కట్టేస్తారా? అదేమన్నా దాని గురించి చేపలు కూడా పట్టే క్లియర్ గా ఇందాక కృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే ఆ అది ఏదైతే ఇసుకను తరలించడానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కూడా వాటికి లంగర్ వేయరంటూ కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ అవి మునిగిపోతే ప్రమాదం కాబట్టి వాటికి లంగర్ వేయరంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను చెప్తానండి. అది సాధారణ పరిస్థితుల్లో, నేనేం కాదనట్లా. ఇప్పుడు సాధారణ పరిస్థితులు వేరు, అసాధారణ పరిస్థితుల్లో ఆ విధంగా విడిచిపెట్టరు. దానికి తగినటువంటి, అలా అయితే మిగతా బోట్లు ఎందుకు వదిలేదండి? ఈ మూడు గాని 5 గాని కాదు కదా అక్కడ ఉన్నవి. మిగతా వాటికి ఎంత రక్షణ చర్యలు తీసుకున్నారు, అవి ఎందుకు వచ్చేలేదు? సో ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో. రెండోది, అవి వచ్చి గుద్దిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి వాటి మా సాధారణ పరిస్థితుల్లో ఏదైతే గతంలో కూడా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఇది కావాలని చేసిందని కాదని చెప్పేసి నేను కాసేపు అంటూనే కొన్ని ఆధారాలను మనం మాట్లాడడానికి ఇవాళ వచ్చి గుద్దాయి అనుకోండి, ఎంత డ్యామేజ్ జరిగిందంటే అవి ఇవాళ మనం రీప్లేస్ చేస్తున్నటువంటి ఆ కాంక్రీట్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయండి అవి ఏమీ అంత తక్కువ బలహీనమైనటువంటివి కాదండి. చాలా తీవ్రమైన ఒత్తిడితో గుద్దితే గనక అవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే ఇవాళ 1-2 ఏవైతే హిట్ ఇచ్చాయో ఆ హిట్ ఇచ్చినవన్నీ కూడా పాడవల, ఎందుకంటే బలంగా ఉంటాయి. ఇవాళ రీప్లేస్ చేసేవి కూడా అంతే బలమైనటువంటి టెక్నాలజీతో దాన్ని రీప్లేస్ చేస్తారు తప్పిస్తే ఏదో మామూలుగా మన ఇళ్ల కోసం వాడే కాంక్రీట్ తోని, ఇళ్ల కోసం వాడే ఇనుప చువ్వలతో చేసే స్లాబ్స్ పెట్టరండి అక్కడ. వాటికంటూ కొన్ని ఇతిబద్ధంగా ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దానికి ఆధారంగా చేస్తారు. మరి అటువంటివి కూడా పగిలిపోయాయి అనేసి అంటే ఖచ్చితంగా సస్పెక్ట్ చేస్తారు. ఇది ప్రాథమిక ఆధారాల అంశంగా సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి నేను మళ్ళీ మొదటికే వస్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం, ప్రతిపక్షము ఒకవైపేమో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడట్లేదు, సరే కదా, ఒక గుడ్డ కాల్చి మేలేసేస్తున్నారు, వెళ్ళిపోతాం. నేను ఇంకోటి కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉన్నారు, ఆయనే వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఎవరు డిమాండ్ చేయరు. సరే, ఆయన బాధలేవో ఆయన పడుతున్నాడు, ఆయన తంటాలు పడుతున్నాడు. రేపు గుంటూరుకు వచ్చేది కూడా అదేదో పరామర్శకు రావట్లేదు, ఆయన సంబంధించిన పాస్పోర్ట్ వ్యవహారం లేకపోతే 2 రోజులు అయ్యేది, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి, ఇవన్నీ వేరే అంశాలండి. నేనేమంటానండి అంటే ఆయన రావాల్సిన పనిలే. కింది స్థాయిలోనే ఎక్కడైనా ఒక వైకాపా నాయకులు, హేమహేమి నాయకులు ఉన్నారు అక్కడ. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు నోరేసుకొని పడిపోయిన వాళ్ళు కానీ, లేకపోయినట్టయితే పెద్ద నాయకులు అని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉన్నారు కదా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరు మా దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఒకరిద్దరు కనబడతారు, లేకపోతే రాయలసీమలో ఎక్కడ ఒకరిద్దరు కనబడతారు, కానీ మిగతా నోరేసుకుని పడిపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ పడిపోతారని చెప్పం కదా. మా ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, ఏమన్నా ఆయన నోరేసుకుని పడిపోతాడని చెప్పగలమా? అంటే ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్లుగా మీరు కూడా అటు వైకాపా నేతలు ఎవరు కూడా ఫీల్డ్ లో ఉపయోగపడట్లేదు అంటారా? డెఫినెట్ గా లేరండి. ఉపయోగపడితే మేము స్వాగతిస్తామండి, డెఫినెట్ గా లేరు. సరే, ఉండకపోవడం అనేది వాళ్ళ తాలూకా స్వాగతానికి వదిలేస్తాం, అది కూడా మేము చెప్పాం. కానీ ఈ ఆరోపణలు చేసేటప్పుడు ఈ స్థాయిలో చేస్తే, ఈ స్థాయిలో నేను ఇప్పుడు చూపించినటువంటి హెడ్డింగ్లు పెడితే ఈ నేపథ్యంలో వచ్చినటువంటివి. రెండవది, ఆ ఇన్సిడెంట్ సంబంధించి చూసుకుంటే ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఎవరైనా నిర్ణయానికి రావచ్చు, అది ముఖ్యమంత్రి అనకూడదు అనేది ఎక్కడా లేదు. ఎందుకని అంటే నేనంటే దానికి అంత క్రెడిబిలిటీ రాదు, మా సోదరులు కిరణ్ అనేసి అంటే దానికి అంత క్రెడిబిలిటీ రాదు. ఎందుకని అంటే ఆ దర్యాప్తులో కూడా దానికి సంబంధించినటువంటి సీరియస్నెస్ రావాలనేసి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు అన్నారు. ఉన్నది అని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి అరెస్ట్ చేశారా? లేదు కదా. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాధారాల ఆధారంగా ఎవరైనా మాట్లాడతారు. పైగా అటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ అది. ఒకవైపు వరదలు ముంచుకొచ్చేస్తుంటే మీరేమో ఆయన ఇల్లు కాపాడుకోవడానికి ఇల్లు డైవర్ట్ చేశాడు, బుడమేరు లేకపోతే దానికి ఉన్నటువంటి గండ్లు పడినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకి అసలు ఆ దానికి సంబంధం. ఒకవైపు ఏమో అమరావతి ఏమో మొత్తం మునిగిపోయిందని చెప్పేసి విజువల్స్, పాతవి కొత్తవి దూరానివి దగ్గరవి అన్ని కలిపి పెట్టేస్తారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటివే వస్తాయి. నేను అదే చెప్పాను, నా ఎదురుగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడితే దాని స్థాయిలోనే నేను మాట్లాడేది ఉంటది. ఇవాళ కూడా అదే జరిగింది. అంటే ఇట్ మేబీ ఇందాక ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు, ఏదైతే ఇద్దరు దొరికారో వాళ్ళిద్దరిని ఏమి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద అక్కడ ఏమి అరెస్ట్ చేయలేదే.
చేయలేదే. అదుపులో తీసుకున్నారు, విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా ఎవరికి ఏ అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు వ్యక్తపరచడం అనేది సహజంగా చేస్తారు. అది ముఖ్యమంత్రి దగ్గర కింది స్థాయి కార్యకర్త వరకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడతారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి కూడా ఇప్పుడు ఒకటి అంశం అయితే తెరపైకి వస్తుంది, దీని గురించి కూడా చర్చిద్దాము. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు క్లియర్ గా అటు ఏదైతే టీడీపీ వర్షన్ విన్నారు, అదేవిధంగా బీజేపీ వర్షన్ కూడా విన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్పిన అంశాలు కూడా వినడం అయితే జరిగింది. సో ఏమంటారు, మొత్తం మీద అయితే అటు మిడిమిడి జ్ఞానంతో ఆరోపణలు చేస్తున్నారే తప్ప వైసీపీ ఫీల్డ్ లో ఉపయోగపడడం లేదు అంటూ కూడా అంటున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మరొక పక్క ఏదైతే తెలంగాణలో ఉన్న హైడ్రా తరహా చట్టము, కఠినమైన చట్టము ఇప్పుడు ఏపీలో కూడా తీసుకురావాలంటూ కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. ఒకవేళ హైడ్రా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న లాంటి హైడ్రా ఒకవేళ వస్తే దాన్ని వైసీపీ స్వాగతిస్తుందా? డెఫినెట్ గానండి. మేమేమంటాం అంటే రాష్ట్రంలో కనుక నిజంగా కూడా ఆ తరహా చట్టం తీసుకొచ్చినప్పుడు మరి వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లు ఖాళీ చేసి పక్కకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ముందుగా చంద్రబాబు నాయుడు ఈ హైడ్రా ఏదైతే తీసుకుంటుందో ఆ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మరి కరకట్టకి లోపల ఎప్పుడు కూడా ఈ బఫర్ జోన్ లోపలే ఉంది నాకు తెలుసున్నంత వరకు. అందుచేత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన 2014 నుంచి 2019 వరకు ఆయన ఇక్కడ అధికారాన్ని చేపట్టినప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, అలాగే అలాట్ చేసినటువంటి ఆయన ప్రభుత్వంలోనే చాలా మందికి అక్కడ అలాట్మెంట్స్ అవి కూడా జరిగినాయి కనుక వాటన్నిటినీ ముందు మరి కోల కొట్టడం చేస్తారో లేకపోతే ఏం చేస్తారో ముందు వాటి మీద చర్యలు తీసుకున్న తర్వాత మరి చిన్నగా మరి 5 లక్షలకి 10 లక్షలకి కొనుక్కుని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బుడమేరు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ మీదకి వెళ్తే చాలా చాలా హుందాగా ఉంటది. దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం కూడా. మరి అలాగే కేవలం రాష్ట్రంలో మరి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి లేకపోతే వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయడానికి కనుక ఈ హైడ్రా లాంటి చట్టాన్ని కనుక తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. అంటే ఇప్పుడు ఒకటండి నాగేశ్వరరావు గారు, ఇందాక మీరు చెప్పిన అంశం ఒకసారి చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్ లో ఉందంటున్నారా ఏంటి, ఏమంటున్నారు? 100% దాన్ని స్వాగతించడానికి నాగేశ్వరరావు పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి నాగేశ్వరరావు గారు మీరు ఇందాక ఒక అంశం అయితే ఒక మాట అన్నారు, దాని గురించి ఒకసారి క్లారిటీ మరి 100% ప్రభుత్వ తప్పిదమే అనేది కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆ లాక్స్ ని ఓపెన్ చేయడం ద్వారా మరి ఇవాళ అత్యధిక ప్రవాహం ఒకేసారి రావడం, అక్కడ గండ్లు పడడం, దానివల్లే విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మరి ఈ సంఘటనకి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ బాధ్యత వహించే క్రమంలో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు దీని అంతటినీ కూడా గమనిస్తా ఉన్నారు, ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుగా కనపడతా ఉంది అనేటువంటి ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనను మళ్లించడం కోసమే ఈ రకమైనటువంటి ఇప్పుడు హైడ్రా చట్టం తీసుకొస్తాం అనేది ఖచ్చితంగా ప్రక్షాళన చేయడం అంటే దానికి ఖచ్చితంగా అందరూ కూడా నాగేశ్వరరావు గారు టైం లేదండి, ఈ విషయానికి అయితే క్లారిటీ ఇవ్వండి ముందుగా. నాగేశ్వరరావు గారు ఒక నిమిషం అండి, నాగేశ్వరరావు గారు ఒక నిమిషం అండి, ఒక అంశానికి అయితే క్లియర్ గా చెప్పండి. ఫీల్డ్ లో వైసీపీ యాక్టివ్ గా లేదు, అటు తిరిగి చంద్రబాబు నాయుడు ఇంటి పైన రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. ఇందాక మీరు కూడా ఒక అంశం అయితే లేవనెత్తారు, ఒకవేళ హైడ్రా తరహా వస్తే కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వెళ్తుంది అంటున్నారు. అంటే ఏంటి, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇల్లు బఫర్ జోన్ లో ఉందని మీరు అంటున్నారా ఏంటి, ఏమనుకోవచ్చు? కేవలం సహాయక చర్యల నుంచి బయటికి వెళ్ళిపోవడం కోసమే, లేకపోతే వాటిని పక్కదోవ పట్టించడం కోసం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కనుక మేమేమంటా ఉంది, ముందుగా ప్రజలకి సహాయ చర్యలు అందించండి. వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు చక్కగా చేసుకునే దిశగా మొదలు పెట్టిన తర్వాత మీరు హైడ్రా చట్టం లాంటి చట్టం తీసుకొస్తారు, ఇంకేదన్నా పటిష్టమైనటువంటి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఓకే అండి. ఎస్ కిరణ్ గారు మీరు చెప్పండి, అటు ఏమంటారు దీనిపైన? నాగేశ్వరరావు గారు చెప్పిన అంశాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఆయన తిరిగి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటి సైడ్ కే వస్తున్నారు ఏంటి? ఒకవేళ హైడ్రా తరహా వస్తే కూడా బఫర్ జోన్ లో ఆయన ఇల్లు ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కీలకంగా. సో ఏంటి దీనికి మీరేమంటారు? హైడ్రా ఏ రకంగా వస్తే ఏ రకంగా ఉండబోతుంది, అండ్ అదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు కూడా తీసుకొస్తున్నారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇక్కడ బుడమేరులోకి సంబంధించి ఈ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అక్కడ విపరీతంగా ఎంక్రోచ్మెంట్ చేసి పేద ప్రజలకి ఆ స్థలాలని 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకున్నారని స్పష్టంగా నాగేశ్వరరావు గారే చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి దాని మీదకి వెళ్తారనేటువంటి భయంతో ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని నిజంగా చంద్రబాబు నాయుడు గారు నివసించే ఇల్లు బఫర్ జోన్ లో ఉండి అది చట్ట వ్యతిరేకమైతే ఖచ్చితంగా అక్కడి నుంచి మేము ప్రారంభమవుతాం. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మేము మోడల్ గా ఉంటాం. నిజంగా అందులో తప్పు ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు షిఫ్ట్ అవటమా లేదా దానికి సంబంధించిన తప్పు ఇప్పుడు చట్ట ప్రకారం అది బఫర్ జోన్ లో ఉంటే మేము ఖచ్చితంగా పక్క వస్తాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది సిల్క్ అని, విద్యాబాలన్ సినిమాలో ఆమె ఏంటి మీ ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా ప్రతిదానికి రాజకీయం. ఇప్పుడు హైడ్రా తరహా రావటం మీద మీ అభిప్రాయం ఏంటి అనే దాని మీద దాన్ని స్వాగతిస్తున్నామో స్వాగతించట్లేదు అనే మాట చెప్పకుండా మొత్తం తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటిది. అందుకనే మాకు అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ బోట్లుకి సంబంధించి కూడా మాకు అనుమానాలు రావడానికి కారణం కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించిన దాన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆలోచన. ఇప్పుడు బుడమేరుకి సంబంధించి 40,000 క్యూసిక్లు అత్యధికంగా వచ్చిందండి. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల పైచిలకు వరద నీరు వచ్చింది. 11 లక్షల పైచిలకు వచ్చినటువంటి క్యూసిక్లు వచ్చినటువంటి వరద వల్ల రాని నష్టం ఈ 40,000 క్యూసిక్లు రావడం వల్ల వచ్చిద్దా? దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిద్దని దాన్ని డైవర్ట్ చేస్తామా? ఏదన్నా చెప్తే సైంటిఫిక్ గా ఉండాలా. నేను అనేది ఏంటంటే ఏదో గుడ్డగాల్చి మొఖానేయటం కాకుండా. ఇప్పుడు కిరణ్ గారు, ఈ ఆపరేషన్ బుడమేరు ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఎవరికి కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి ఇటువంటి విపత్తు రాకుండా, ఒకవేళ వస్తే దాని వల్ల నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా నిజంగా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద టార్గెట్ గా రాజకీయం చేస్తా ఉన్నారు. జనరల్ గా ఇటువంటి వరదలు ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ వరద బాధితులకి ఎట్లా సహాయం చేయాలి, ఇప్పుడు యుద్ధం లాంటి లేదు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ప్రజలకి లేదా బాధితులకి అండగా నిలబడే కార్యక్రమాలు జరగాల. కానీ ఇక్కడ ప్రతిపక్షం అండగా నిలబడ్డ కాకుండా గుడ్డగాల్చి మొగానేయటమే ఒక టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ లో వాళ్ళు లేరు. కాబట్టి నేను అడుగుతా ఉన్నానండి, మొన్న ఎప్పుడో రోజా వచ్చింది, ఒక ప్రెస్ మీట్ పెట్టింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, లేదు పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రులు కానీ ఏ ఒక్కరైనా సరే వచ్చి ఫీల్డ్ లో పనిచేశారా? ఇవాళ చూడండి, మా లోకేష్ గారి దగ్గర నుంచి, రామానాయుడు గారి దగ్గర నుంచి, నాదెళ్ల మనోహర్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్, అందరూ కూడా ఫీల్డ్ లో పనిచేస్తా ఉన్నారు. వీరు కాకుండా ఎమ్మెల్యేలు షిఫ్ట్ల వారీగా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా షిఫ్ట్ల వారీగా ఎక్కడెక్కడ ఏరియాలు డిస్ట్రిబ్యూట్ చేసి చంద్రబాబు నాయుడు గారు వారితో పనిచేపిస్తా ఉన్నారు. అట్లాగా పనిచేసేటువంటి పరిస్థితి వైసీపీలో ఎక్కడ ఉందో చూపించమనండి. కేవలం ఎక్కడ కూడా గ్రౌండ్ లో పనిచేయకుండా కేవలం రాజకీయంగా మమ్మల్ని టార్గెట్ చేయడం తప్ప ఇంకొక పని లేదు వీళ్ళకి. రాజకీయం అంటే ఏదో ఇదే చెప్తా ఉంటాం కదండి, సొంత బాబాయ్ హత్య జరిగినా కానీ దాన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టిన వీళ్ళు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారితో ముడిపెడతారు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ కూడా మేము చట్టపరంగా ప్రజలకి చేయాల్సినటువంటి ప్రతి మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం, చేయబోతా ఉన్నాం. ఇంకా ఎవరైనా బాధితులు ఎవరైనా ఉంటే ఐనీస్ ద్వారానో లేదు అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఒక క్యాంపు పెట్టారు, అక్కడైనా సరే వివరాలు అందిస్తే ఖచ్చితంగా వారికి కూడా చివరి బాధితులు వారికి కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఓకే అండి. ఎస్ తిరుపతిరావు గారు, దీని గురించి మీరేమంటారు? ఆపరేషన్ బుడమేరు ఏ రకంగా ముందుకు వెళ్తుందా? అండ్ ఇందాక మరి నాగేశ్వరరావు గారు చెప్పిన అంశాలని కూడా పరిగణన అన్న ఒక్క నిమిషం. ఇందాక కృష్ణాంజనేయులు అన్న ఏదో తీవ్రవాద యాక్ట్ అన్ని చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరిగినటువంటి సంఘటన చూస్తే అనుమానం కలుగుతా ఉంది అన్నారు తప్ప నిజంగా అటువంటి కుట్రే ఉందో లేదా అని తేల్చాల్సింది విచారణ సంస్థలు. కాబట్టి మేము ఎక్కడా కూడా ఇది తీవ్రవాద చర్యని మేము అనలేదు. కుట్ర ఉంది అనేటువంటి అనుమానం అటు చంద్రబాబు నాయుడు గారైనా రామారావు అనుమానం మాత్రం వ్యక్తం చేశారు. రైట్ అండి. ఓకే అండి కిరణ్ గారు. ఎస్ తిరుపతిరావు గారు, ఒక 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు బుడమేరు సంబంధించి అది సమస్య ఇవాళ కాదండి, ఇవాళ తీవ్రత్వం తప్పిస్తే అది ఎప్పుడు విజయవాడకు సంబంధించి ఉన్నదే.
మేము గత 14 నుండి 19 మధ్యలో ప్రభుత్వం ఉండేటప్పుడే దానికి సంబంధించినటువంటి అంచనాలు, దానికి ఆధునీకరణకి లేకపోతే ఆటంకాలు తొలగించడానికి, దాని డ్రైన్స్, దాని తాలూకా ఉప నదులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసింది బుడమేరు అభివృద్ధికి, బుడమేరు ఆధునికీకరణ. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము అసలు అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు ఇక్కడ వంశధార దగ్గర నుండి హంద్రీనివా వరకు అన్ని ఎలాగైతే పడకేసాయో ఇంక్లూడింగ్ పోలవరం, అది కూడా అసలు దాని జోలికి పోలే. 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి పథకానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. కాబట్టి ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి, జలవనరుల శాఖ నుండి అవసరమైతే మరిన్ని నిధులు రాబట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాని తాలూకా ఈ తీవ్రత దృష్ట్యా ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నడూ 125 సంవత్సరాల్లో రానటువంటి వరద వచ్చినా కూడా బుడమేరు గాని లేకపోతే దాని పిల్ల కాలువలకు సంబంధించినటువంటి అంశం అంతా ఇప్పుడు సమగ్రంగా తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాల నుండి విజయవాడ, అమరావతిని రక్షించుకోవడానికి డెఫినెట్ గా ఆల్రెడీ 400 crores శాంక్షన్ అండి. 5 ఏళ్ల కింద శాంక్షన్ అయినటువంటి, 6 ఏళ్ల కింద శాంక్షన్ అయినటువంటి అమౌంట్. రైట్ అండి. ఎస్ ఆంజనేయులు గారు, మీరు చెప్పండి. సో మొత్తం మీద క్లియర్ గా వింటున్నారు ఏం జరుగుతుందో కూడా. సో ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి దీనిపైన? బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే, బుడమేరుకు సంబంధించినటువంటి బుడమేరు ఏదైతే వెలగలూరు దగ్గర రెగ్యులేటర్స్ ఎప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి రైట్ కెనాల్ నిర్మాణం జరిగిన తర్వాత 2005లో బుడమేరుకు ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ఆ టైంలో విజయవాడ నగరం మునిగిపోయినటువంటి పరిస్థితిలో 2006లో ఆ బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా రైట్ కెనాల్లో నుంచి వెలగలేరు దగ్గర రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమ ప్రాంతంలో బుడమేరు నీళ్లు మొత్తం కృష్ణానదిలో కలిపేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది 2006లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 18 సంవత్సరాల పాటు బుడమేరుకు వరద లేదు. అందుకనే బుడమేరుకు సంబంధించినటువంటి ఆ వెలగలేరు దగ్గర నుంచి విజయవాడలో ఉండేటువంటి 12 కిలోమీటర్లో సుమారుగా 13 కాలనీల్లో బుడమేరుకు సంబంధించినటువంటి వరద ప్రవాహం చేసేటువంటి ఆ ప్రాంతాలు మొత్తం కూడా వరద లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో అప్పుడు ఆక్రమణ జరిగాయి. ఇది 2006 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ లో, 2009లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్, 2014లో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అంటే 2024 వరకు ఇన్ని గవర్నమెంట్లు మారినాయి. ఇన్ని గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు వీళ్ళందరూ దీంతోనే ఈ విధమైనటువంటి ఆక్రమణలు జరిగాయి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు, మేము బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణను తొలగిస్తాం, కొల్లేరుకు సంబంధించినటువంటి ఆక్రమణను తొలగిస్తాం, ప్రజల ప్రాణాల కన్నా మాకు ఏది ముఖ్యం కాదు అనేటువంటి ప్రకటన చేశారు. కాబట్టి ఇవన్నిటినీ మరి ఎవరు చేశారు, ఎవరు ఆక్రమణలు అంటే 18 ఏళ్ల నుంచి 2006 నుంచి ఆక్రమణలు ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరూ ఇప్పుడు తిలాపాపం తలా పెడికి అందరికీ వర్తిస్తుంది. ముందు వాటిని తొలగించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇల్లు బఫర్ జోన్ లో ఉందా, అది ఎక్కడుంది, ఎవరు చెప్పారు అని మన మిత్రుడు కిరణ్కి అనుమానం వచ్చింది కదా. నేను చెప్తాను, 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు భవానీ దీపం నుంచి పడవలు వేసుకొని వెళ్లి మరి కరకట్ట లోపల ఉండేటువంటి ఇళ్లు మొత్తాన్ని కూడా వీడియోలు చూపించి, అప్పుడు లింగంనేని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు, అదే విధంగా మంతెన సత్యనారాయణ రాజు, అదే విధంగా గోకరాజు గంగరాజు, బీజేపీకి సంబంధించిన పాత్ర వీళ్ళందరి ఇల్లు చూపిస్తూ ఇవన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కరకట్ట లోపల, ఇవన్నిటినీ కూల్చేయాలి, ఇది ప్రమాదము, నదీ పరివాహక ప్రాంతంలో ఈ కట్టడాలు తప్పు అని ఆయన ఆరోపణ చేశాడు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు లింగంనేని వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లోకి వచ్చాడు. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అక్కడే కొనసాగారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు ఇంటికి పైన ఉన్న కరకట్టకి చంద్రబాబు నాయుడు ఇంటికి మధ్యలో ఉన్నటువంటి ప్రజావేదిక కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉందని కూల్చేసాడు. ముందు కూల్చేసిన తర్వాత ఆ విధమైనటువంటి దాంట్లో ఆ ప్రజావేదిక కన్నా కూడా ఇంకా లోపల కృష్ణానది లోపల చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది. ఇది ఎవరు చెప్పిందో కాదు, అనేకమైనటువంటి కోర్టు నోటీసులు ఇవన్నీ ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ఇల్లు చంద్రబాబు నాయుడు ఉండేదే కాదు, అవన్నీ కూడా కరకట్ట లోపల బ్యారేజ్ వరకు ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా ఆ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఇంటిలో
ముఖ్యమంత్రి ఉండటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం అని వాళ్ళు నిర్ణయించుకోవాలి. అయితే మిత్రుడు కిరణ్ ఒక మంచి మాట చెప్పారు. నిజంగా హైడ్రా చర్యలు ప్రారంభం అయితే చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లే ఆ విధమైన చట్ట వ్యతిరేకంగా ఉంటే ఫస్ట్ మేము కూల్చేస్తాం అనేటువంటి మాట మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా నిజాయితీగా ఉంటే మంచిదే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం, విచారణ అయితే స్టార్ట్ అయింది. ఎంత మేర ముందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. అండ్ బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి నష్టాన్ని ఏ రకంగా పూర్తి చేస్తారో కూడా చూద్దాం.